ఆదిత్య అయితే బయట ఎలా ఉంటాడో ఇంతలో అక్కడికి పని మనిషి టిఫిన్ తీసుకొని వస్తుంది. ఇక ఆదిత్య అయితే దాన్ని తీసుకోకుండా ఉండిపోతాడు. ఇంతలో అక్కడికి ఆనంది వస్తుంది. ఆనంది రాగానే ఆ టిఫిన్ని తీసుకుంటుంది. ఇక పని మనిషి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. ఇక ఆనంది అక్కడ ఉన్న ఆదిత్యాన్ని చూసి, ఏంటి ఆదిత్య గారు, వెలుగులోకి రావాలనిపించిందా అని చెప్పి అంటుంది. వెలుగులోకి రావాలని కాదు, ఇక్కడ ఆ మమ్మీ ఉండమన్నారని ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని ఆనంది అయితే, అయ్యో ఆదిత్య గారు, మిమ్మల్ని ఎలా మార్చాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ టిఫిన్ ఇచ్చి, ఇదిగోండి పోనీ ఈ టిఫిన్ అయినా తీసుకోండి, తినండి అని చెప్పి టిఫిన్ ఇస్తుంది. ఇక దాంతో ఆదిత్య అయితే టిఫిన్ తీసుకొని తినడానికి ఇలా తింటూ ఉంటాడు. తింటూ ఉండగా ఇంతలో ఆదిత్య మనసు మార్చాలని ఆనందయ్య అయితే అక్కడ ఉన్న పువ్వులు చూపించి, ఆ పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, ఆ పువ్వుల్లాగానే మనం కూడా అని చెప్పి జీవితం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అలా చేస్తూ ఉండగా ఆదిత్య అయితే, నువ్వు ఆ పువ్వులు మాత్రమే చూస్తూ ఉన్నావు, నేను ఆ పువ్వుల చుట్టూ ఉన్న ముళ్ళ చెట్టును కూడా చూస్తూ ఉన్నాను. ఆ ముళ్ళ చెట్టుకి మన విలువ, ఆ ముళ్ళ చెట్టు ఎలాగో నా జీవితం కూడా అలానే ఉంది. ఎందుకంటే ఆ పువ్వు లాంటిది, పువ్వులాగా ఉండేవాడిని, ఇప్పుడేమో ఆ ముళ్ళ కంపలా తయారయ్యాను. నువ్వు ఆ పువ్వును తెంపడానికి వెళ్తే ఆ ముళ్ళు నిన్ను గుచ్చి రక్తం కూడా వస్తుంది. ఇప్పుడు నా జీవితం కూడా అలానే తయారైంది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. అలా అనేసి బాధపడుతూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఆనంది అయితే, మీ జీవితాన్ని ఎలాగైనా సరే నేను మార్చుతాను, మిమ్మల్ని మార్చి మళ్ళీ వెలుగులోనికి తీసుకువస్తాను, మీరు ఆ పువ్వునే చూసేలా చేస్తాను అని చెప్పి ఆనంది తనలో తాను అనుకుంటూ ఆదిత్యని ఎలాగైనా సరే మార్చాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.